ఈ స్క్రిప్ట్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సంథింగ్ స్టోరీ చెప్పుంటారు కదా, ఏదైనా పర్టికులర్ పాయింట్ విన్నప్పుడు మీరు ఆఫ్ స్ట్రక్ అయ్యారా? అరే ఇట్లా కూడా బయట జరుగుతుందా, ఆ పాయింట్ చేస్తే ఏమనుకుంటారు ఆడియన్స్ అని అనుకున్నారు? చాలా పాయింట్స్ అండి. బేసికలీ ఎందుకు అంటే ఇది మన తెలుగు సినిమాలోనే ఎప్పుడు టచ్ చేయని సబ్జెక్ట్. మీరు ఇప్పటివరకు చూసుకుంటే మీరు రేపొద్దున స్క్రీన్ మీద చూసినప్పుడు కూడా ఈ కాంటెంట్ కానీ ఈ స్టోరీ లైన్ కానీ ఇప్పటివరకు చాలా అంటే మేబీ ఒక 5% ఆఫ్ ఇట్ ఏమైనా టచ్ చేశారేమో. మేము కూడా చాలా ఎక్కువ టచ్ చేయట్లేదు, బట్ ఒక 20% ఆఫ్ ఇట్ చాలా వరకు ఓకే ఇలా జరుగుతుందా, ఇలా నిజంగానే బయట ఉండేదా లేకపోతే ఉందా ఇప్పుడు అన్న డౌట్ చాలా పాయింట్స్లో వచ్చింది నాకు. ఒక మేబీ ఒక 5-6 మూమెంట్స్ ఉన్నాయి అట్లా నాకు సినిమాలో. సో మీకు ఫేవరెట్ హారర్ మూవీస్ ఉంటాయి కదా, మీరు చూసి ఉంటారు. మీ పాస్ట్ మూవీస్లో హారర్ మూవీస్ మీకు నచ్చిన మూవీస్లో ఏదైనా ఒక రెఫరెన్స్ తీసుకున్నారు మూవీ నుంచి, అట్లా యాక్ట్ చేయాలి, ఇట్లా నేను భయపడాలండి అట్లా? అలా ఏం తీసుకోలేదు. మేబీ భయపడటం నాకు ఇన్ జీన్స్ ఉందేమో, అలా అయితే ఏం తీసుకోలేదు. బట్ కొన్ని ఫిల్మ్స్ చూసానండి. ఇప్పుడు ఆర్జీవి సార్వి కొన్ని ఫిల్మ్స్ ఉంటాయి. అప్పట్లో మనం చాలా భయపడేవాళ్ళం. ఒకసారి థియేటర్కి వచ్చి ఒక్కళ్ళే కూర్చుంటే సంథింగ్ మనీ ఇస్తా అని చెప్పి చాలా ఉన్నాయి కదా, రాత్రి దెయ్యం అలాంటి కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో అప్పుడు అవి చూశాను అలాంటివే, కానీ ప్రత్యేకంగా నా రోల్ గురించి అయితే ఎక్కువ చూడలేదు. అనన్య గారు హాయ్. మీరు ఇందాక ఒక మాట అన్నారు, యాక్చువల్లీ ఎవ్రీ 6 monthsకి ఎవల్యూషన్ అవుతుంటుంది, చేంజ్ అవుతుంటుంది అని. సో మీరు ఇంతకుముందు వకీల్ సాబ్ చేశారు పవన్ కళ్యాణ్ గారితో. సో అప్పటికి ఇప్పటికీ ఏం చేంజ్ అయింది? వాట్ యూ హ్యావ్ అబ్జర్వ్డ్? ఎ లాట్ హ్యాస్ చేంజ్డ్ అండి. అంటే అప్పుడు నాకు ఇండస్ట్రీ అంతా తెలియదు, ఐ వాజ్ వెరీ నైవ్. ఇప్పుడు మేబీ నాకు అర్థమైన దాంట్లో నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. మేబీ స్క్రిప్ట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ సెలెక్షన్ ఆఫ్ యునో కాంటెంట్ కానీ డైరెక్టర్స్ కానీ. అంటే మేబీ ఇప్పుడు నేను ఓన్లీ కొత్త వాళ్ళతో చేస్తున్నాను, సో నాకు స్క్రిప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలా చూస్ చేసుకోవాలి ప్రతి పాయింట్లోనూ. ఇప్పుడు ఇంతకుముందు నాకు అంత ఇన్వాల్వ్ అయ్యేంత ఛాన్స్ ఏమి ఉండేది కాదు, అండ్ ఆల్సో నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు. బట్ ఇప్పుడు ఎవ్రీ పాయింట్లో పబ్లిసిటీ దగ్గర, ప్రీ ప్రొడక్షన్ దగ్గర నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వరకు ఏం జరుగుతుంది అని తెలుసుకొని చాలా విషయాలు తెలుసుకుంటున్నాను. అండ్ మీరు కొన్ని రీల్స్ చూస్తే యాక్చువల్లీ మీరు కాశీ వెళ్ళినప్పుడు ఒక రీల్ కానీ, మొన్న వెయింగ్ బ్యాలెన్స్ మీద కూర్చున్నారు, అలాంటివి చూసినప్పుడు చాలా మీ ఎక్స్ప్రెషన్సే చాలా బాగుంటాయి. అంటే చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. మీరు అంటే ఇప్పటివరకు చాలా ఫిలిమ్స్ చేశారు, మీరు అనుకున్నట్టు ఫిలిమ్స్ వస్తున్నాయని అనిపిస్తుందా? లైక్ ఆఫ్టర్ వకీల్ సాబ్ పెద్ద పెద్ద ఫిలిమ్స్లో కానీ మిమ్మల్ని క్యాస్ట్ చేసుకోవడం, ఒక్కొక్కసారి వచ్చి కూడా చేయలేకపోవడం, ఇలాంటివి జరుగుతున్నాయని విన్నా. అది ఏంటి దాని రీజన్ ఏమన్నా? ఐ డోంట్ నో రీజన్, మీరే తెలుసుకొని చెప్పండి. బట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎలా ఫీలింగ్ ఉండేదంటే, నేను కైండ్ ఆఫ్ ఇప్పుడు నజరియా ఉండేవాళ్ళు కదా అప్పట్లో, లైక్ నేను అలాంటి క్యూట్ రోల్స్ చిన్నపిల్లలాగా అలా కిడ్డిష్గా అలాంటివి ఎక్కువ వస్తాయి, ఎక్కువ చేస్తాను అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని.